హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా ఎన్సీఆర్టీ క్లాస్ 6 నుంచి 12 వరకు చాప్టర్ వైజ్ పాలిటీ యొక్క పాయింటర్స్ అండ్ దాంతోపాటు అత్యంత ముఖ్యమైనటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అయినటువంటి ఎంసీక్యూస్ తో కలిపి ఈ యొక్క బుక్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ ఫస్ట్ ఎడిషన్ కంటెంట్. ఈ యొక్క టోటల్ డేటా కూడా మీకైతే ఇంగ్లీష్ మీడియం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు దీంట్లో మనకి అరౌండ్ 280+ పేజెస్ తోటి క్లాస్ వైజ్ అండ్ దాంతోపాటు చాప్టర్ వైజ్ గా మీకు ఇక్కడ ఎంసీక్యూస్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా బుక్ లో ఉండేటటువంటి అంటే ఎన్సీఆర్టీ 6 నుంచి 12 వరకు ఉండేటటువంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కంటెంట్ ని యాజ్ పర్ ద కాంపిటేటివ్ వర్షన్ లో మీకు పాయింట్ బేస్ పైన ఇక్కడ డేటా అయితే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు జస్ట్ 45 రూపీస్ కి అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కవర్ అవుతున్నటువంటి టాపిక్ సంబంధించినటువంటి ఇండెక్స్ డేటాలో డీటెయిల్ గా చెక్ చేద్దాం. 6th క్లాస్ లో మనకు 8 చాప్టర్స్ ఉండడం జరిగింది. 7th క్లాస్ లో 9 చాప్టర్స్ ఉండడం జరిగింది. 8th క్లాస్ లో మనకు 10 చాప్టర్స్, 9th లో 5 చాప్టర్స్, 10th లో కనుక తీసుకుంటే మనకు 8 చాప్టర్స్ అయితే ఉండడం జరిగింది. క్లాస్ 11 లో కన్నా తీసుకుంటే 10 చాప్టర్స్ అండ్ అదేవిధంగా క్లాస్ 12 లో తీసుకుంటే మనకు 9 చాప్టర్స్ ఉండడం జరిగింది. వీటన్నిటిలో కూడా మీకు డైరెక్ట్ పాయింటర్స్ ఉంటాయి అండ్ దాంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి ఎంసీక్యూస్ మీకు పేజ్ నెంబర్ 106 నుంచి 280 దాకా ఉండడం జరుగుతుంది. అండ్ ఇది కాపీరైట్ మెటీరియల్ కాబట్టి ఎవరు కూడా షేర్ చేయకండి. అండ్ దీనికి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. సో క్లాస్ 6 చాప్టర్ 1 అండర్స్టాండింగ్ డైవర్సిటీ. సో ఈ విధంగా మనకు టాపిక్ అయితే ఉండడం జరిగింది. సో చాప్టర్ లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ మీకు కలర్ వైజ్ గా అండ్ అదేవిధంగా మల్టీ కలర్ లో మీకు ఒక బుక్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతో పాటు టాపిక్ రిలేటెడ్ అయినటువంటి ఇమేజెస్, ఈ యొక్క ఇమేజెస్ మొత్తం కూడా మనం యాజ్ పర్ ద లేటెస్ట్ 2024-25 ఎన్సీఆర్టీ ప్రకారంగా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఫుల్లీ డేటా కూడా అప్డేటెడ్ అయినటువంటి కంటెంట్. ఓకే, ఇవన్నీ కూడా చాప్టర్స్ వైజ్ గా మీకు ఇక్కడ డేటా అందుబాటులో ఉంటుంది. రూరల్ లైవ్లీహుడ్స్, అర్బన్ లైవ్లీహుడ్స్, అండ్ క్లాస్ 7 సంబంధించినటువంటి డీటెయిల్ డేటా, అండ్ చాప్టర్ 2, చాప్టర్ 3, అండ్ చాప్టర్ 4. సో ఈ విధంగా మన కంటెంట్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. సో రిమైనింగ్ కంటెంట్ లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అసలు ఈ యొక్క బుక్ ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత రిమైనింగ్ కాన్సెప్ట్ లో కూడా వెళ్ళిపోదాం. అంటే ఎంసీక్యూస్ అండ్ వాటికి సంబంధించినటువంటి రిమైనింగ్ డేటా కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ మన యొక్క అఫీషియల్ స్టోర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్. ఈ యొక్క పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా 6 to 12 చాప్టర్ వైజ్ పాలిటీ పాయింటర్ విత్ ఎంసీక్యూస్ ఇంగ్లీష్ మీడియం అని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ పాయింటర్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎంసీక్యూస్ అని ఇంగ్లీష్ మీడియంలో మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది షేర్ బటన్ ద్వారా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ట్విట్టర్, పింట్రెస్ట్, ఎస్ఎంఎస్ అండ్ వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ కాపీ లింక్ ఉంది కదా, దీని ద్వారా కూడా మీరైతే ఈ యొక్క పీడిఎఫ్ సంబంధించినటువంటి డేటాని ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇది మనకు ఫస్ట్ ఎడిషన్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకు పాయింటర్ అంటే 1 లైనర్ కాన్సెప్ట్ అండ్ అదేవిధంగా హై లెవెల్ అయినటువంటి ఎంసీక్యూస్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇది మనకు రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, అదేవిధంగా ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి అంటే అదర్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ అనేది కూడా యూటిలైజ్ అయ్యే విధంగా ఉంటుంది. అరౌండ్ 286 పేజెస్ తో ఈ యొక్క కంటెంట్ అయితే ఉంటుంది. ఫైల్ సైజ్ వచ్చేసి మనకు 12 MB అయితే ఉంటుంది. అండ్ మీరు అట్లీస్ట్ 1 Mbps స్పీడ్ మెయింటైన్ చేస్తే ఈ యొక్క బుక్ ని ఎట్లాంటి ఎర్రర్ లేకుండా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు డైరెక్ట్ గా ప్రింటబుల్ ఎడిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే జిరాక్స్ యాక్సెస్ అయితే అందుబాటులో ఉంటుంది. మీరు డైరెక్ట్ దీని అయితే జిరాక్స్ తీసుకోవచ్చు. సో ఈ యొక్క బుక్ ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది బై నౌ. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మాత్రం మీరు రెగ్యులర్ గా వాడుతున్నది అండ్ అదేవిధంగా ప్రజెంట్ వర్కింగ్ లో ఉన్నది మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఎర్రర్ అయితే మాత్రం ఫైల్ అనేది హ్యాండ్ ఓవర్ అవ్వదు, పేమెంట్ అయినా సరే. ఓకే, ఈ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ గా పేమెంట్ స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. దాని కింద మీకు డౌన్లోడ్ నవ్వని కనిపిస్తుంది. అది క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టిల్ మీకు ఒకవేళ ఫైల్ రాకుంటే మాత్రం ఆ యొక్క పేమెంట్ స్లిప్ సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క టైటిల్, ఈ యొక్క 2 డీటెయిల్స్ కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి poshamsrinivas05@gmail.com కనుక మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు ఫైల్ అనేది మీ యొక్క మెయిల్ కి అయితే అటాచ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ విధంగా కంటెంట్ ని గ్యాదర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ పాలిటీ, మనం ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్సీఆర్టీ బేస్ పైన మెటీరియల్స్ రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 లో మన కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్సీఆర్టీ కంప్యూటర్ బేస్డ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఒరిజినల్ కంటెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆల్రెడీ ఇండియన్ జాగ్రఫీ పాయింటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇండియన్ జాగ్రఫీ మనకు ఇంగ్లీష్ మీడియం కూడా విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో అటాచ్ అవుతుంది. అండ్ దాంతోపాటు రిమైనింగ్ కంటెంట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. కావాల్సినవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అండ్ అదేవిధంగా లూసెంట్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా మీరు యొక్క పేజ్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆ యొక్క బుక్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఈ యొక్క పీడిఎఫ్ ని ఎవరెవరికి ఆల్రెడీ అవైలబిలిటీలో ఉందనేది కూడా ఒకసారి మన యొక్క కోర్స్ ద్వారా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్. సో మన యొక్క వెబ్సైట్ లో కనుక తీసుకుంటే ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి ఒక పీడిఎఫ్ అటాచ్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్ గా జిరాక్స్ తీసుకోవచ్చు. ఏఎల్పీ వాళ్ళకు కూడా మెటీరియల్ అనే ట్యాబ్ లో అందుబాటులో ఉంది. అండ్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి జనరల్ అవేర్నెస్ అనేటటువంటి చాప్టర్ లో కూడా అందుబాటులో ఉంది.
మీరు డైరెక్ట్ జిరాక్స్ తీసుకోవచ్చు. ఆర్పిఎఫ్ వాళ్ళకి అండ్ అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా డైరెక్ట్ నేను నైటే అటాచ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళందరూ కూడా అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క కోర్సెస్లో యాక్సెస్ ఉందో వాళ్ళందరూ కూడా యొక్క కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. దే నో నీడ్ టు పే. అండ్ అదేవిధంగా ఇప్పుడు మన యొక్క పీడిఎఫ్ సంబంధించినటువంటి రిమైనింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా షాపింగ్ కాంప్లెక్సెస్ అండ్ మాల్స్. ఈ విధంగా యాజ్ పర్ ద లేటెస్ట్ ఎన్సీఆర్టీ ప్రకారంగానే మీకు కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇమేజెస్ కూడా ఒరిజినల్ ఎన్సీఆర్టీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కొన్నిసార్లు సేమ్ ఇమేజ్ ఇచ్చేసి దేనికి సంబంధించిందని అడిగినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇమేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ని ఎక్కువగా ఫ్రేమింగ్ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్లాస్ 8లో చాప్టర్ 1 ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ నుంచి మనకు మెయిన్ కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. సో ఆనాటి సంఘటనలకు సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ క్లాస్ 9 సంబంధించినటువంటి కంటెంట్ అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాప్స్. అండ్ నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చాప్టర్ 4. అండ్ నెక్స్ట్ క్లాస్ 10. అండ్ నెక్స్ట్ క్లాస్ 11 సంబంధించినటువంటి కంటెంట్. అండ్ నెక్స్ట్ క్లాస్ 12. ఓకేనా. ఈ విధంగా మీకు క్లాస్ 6 నుంచి క్లాస్ 12 దాకా ఫుల్ కంటెంట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాప్స్. 1961 మ్యాప్ రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ 1952 టు 1967 కాంగ్రెస్ డామినేట్ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ పాలిటిక్స్ ఆఫ్ ప్లానెట్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ ఇండియాస్ ఎక్స్టర్నల్ రిలేషన్స్. ఇండియా చైనా బార్డర్ కానీ లేకపోతే ఇండియా బంగ్లాదేశ్ కానీ ఇండియా పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ వార్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ 1967 అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ క్రైసిస్ ఆఫ్ డెమోక్రాటిక్ ఆర్డర్. ఎమర్జెన్సీ డిక్లరేషన్ కానీ లేకపోతే ఆఫ్టర్ ఎమర్జెన్సీ ఏ విధంగా మనకు ఎలక్షన్స్ అయినాయి, దాంట్లో ఏ విధంగా మనకు రిజల్ట్స్ వచ్చినాయి, వాటికి సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ రైజ్ ఆఫ్ పాపులర్ మూమెంట్స్. చిప్కో మూమెంట్ కానీ దళిత్ పంథర్స్ కానీ భారతీయ కిసాన్ యూనియన్ కానీ అండ్ నెక్స్ట్ యాంటీ ఇరాక్ మూమెంట్ కానీ నర్మదా బచావో ఆందోళన్, జమ్మూ కాశ్మీర్ కానీ హైదరాబాద్ కానీ పంజాబ్ కానీ నార్త్ ఈస్ట్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. సో ఈ విధంగా మన కంటెంట్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్, లోక్సభ సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ 1984 నుంచి 2019 దాకా మనకైతే ఒరిజినల్ ఎన్సీఆర్టీలో ఉంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా మనకు 2024లో కూడా రిజల్ట్స్ రావడం జరిగింది కదా, ఆ యొక్క కంటెంట్ను కూడా మనం అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో బీజేపీ ఓవరాల్గా 240 సీట్స్ అండ్ అదేవిధంగా కాంగ్రెస్ 99 సీట్స్ అయితే రావడం జరిగింది. అయితే మనకు INDIA అలయన్స్ కనుక తీసుకుంటే టోటల్ 232 సీట్స్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కనుక తీసుకుంటే మనకు 292 సీట్స్ అయితే రావడం జరిగింది, విచ్ ఇంక్లూడ్ బీజేపీ, టీడీపీ, జనసేన అండ్ దాంతోపాటు అదర్ పార్టీస్. సో ఆ విధంగా మనకు మెయిన్ అయితే ఇవి కాబట్టి వీటి గురించి మనం ఇక్కడ ఇంకా వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అలయన్స్డ్ ఎన్డీఏలో ఉండేటటువంటి ఇతర అలయన్స్డ్ డేటా కూడా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సిన్స్ 1989 టు టిల్ డేట్. సో ఇదంతా కూడా మనం ఎన్సీఆర్టీ నుంచి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ప్రకారంగా తీసుకున్నటువంటి డేటా. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి ఎన్సీఆర్టీ ఒరిజినల్ కంటెంట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకేనా. ఎందుకు మనం ఈ యొక్క బుక్ చదవాలి, ఒరిజినల్ ఎన్సీఆర్టీ ఎందుకు చదవకూడదు ఈ యొక్క బుక్ తో కంపారిజన్ చేస్తా అంటే ఇక్కడ చూడండి మనకు మొత్తం కూడా ఈ యొక్క కార్టూన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో మెయిన్ మ్యాటర్ మనకు చాలా తక్కువగా ఉంటుంది, కీ పాయింట్స్ తక్కువగా ఉండి ఈ విధమైనటువంటి కార్టూన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. ఇది ఈ క్లాస్ 12 సంబంధించినటువంటి కంటెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా 2024, 2025 ఈ యొక్క టాపిక్ కనుక తీసుకుని మీకు ఇక్కడ చూపిస్తా. ఇది రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. సో ఇదే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నటువంటి పాయింట్ కూడా రీసెంట్ డెవలప్మెంట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. సో ఇక్కడ మీకు డైరెక్ట్ కావాల్సినటువంటి పాయింట్స్ మాత్రమే ఉంటాయి. అదే టెక్స్ట్ బుక్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి మొత్తం ఈ యొక్క కార్టూన్స్ కానీ మనకి ఎక్స్ట్రా డైవియేషన్ అవుతుంటుంది, అంటే ప్రిపరేషన్ పైన ఫోకస్ తక్కువగా అయ్యి వీటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం, దానివల్ల కీ పాయింట్స్ మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. 1971లో 1999లో
ఓకేనా. సో అట్లా మనకు ఎక్కువ డీవియేషన్ అవుతుంది కాబట్టి మనం ఏం చేసినాం అంటే దాంట్లో ఉండేటటువంటి మెయిన్ మ్యాటర్ని తీసుకొని ఎగ్జామ్ ఓరియంటెడ్గా సెట్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్లాస్ 12 సంబంధించినటువంటి మరొక డేటా కూడా తీసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కార్టూన్స్ ఎక్కువగా ఉంటాయి. సో పాలిటీలో మనకు మెయిన్ ఇమేజెస్ తక్కువ, ఈ యొక్క కంటెంట్ ఇమేజెస్ తక్కువ ఉండి మనకు ఎక్కువగా యానిమేటెడ్ అయినటువంటి అంటే కార్టూన్ బేస్డ్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా పేపర్ కటింగ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఆనాటి సంఘటనలు మనకు వివరిస్తున్నప్పటికీ మన ఎగ్జామ్లో కొంతమటికి అదైతే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ ఇంపాక్ట్ అయ్యేటటువంటి పాయింట్స్ని మీకు డైరెక్ట్గా అక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్లు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంత కూడా మనం 2024, 2025 సంబంధించినటువంటి కంటెంట్. అండ్ దీంతో పాటు మనం ఎంసీక్యూస్ కూడా ఇవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు ఆ యొక్క ఎంసీక్యూస్ సంబంధించినటువంటి డేటా కూడా చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఎంసీక్యూస్. మనకి ఇక్కడ క్లాస్ వైజ్గా అండ్ అదేవిధంగా చాప్టర్ వైజ్గా మీకు ఇక్కడ డేటా అందుబాటులో ఉండడం జరిగింది. క్వశ్చన్ దాంతోపాటు ఆప్షన్స్తో పాటు మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయింది, దాంతోపాటు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా. మ్యాక్సిమం మనం ఇది యూపీఎస్సీ లెవెల్ కంటెంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో యూపీఎస్సీ లెవెల్ డేటాని ఇక్కడ మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి మోడరేట్ టు హార్డ్ లెవెల్ దాకా కంటెంట్ ఉంటుంది. సో డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్ పైన ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ విధంగా స్టేట్మెంట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు కదా రీసెంట్గా. సో హై లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్లో అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండేటటువంటి వాటిలో స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది కూడా అడుగుతుంటాడు, ఏది రాంగ్ అనేది. సో అందుకని మీకు ఆ యొక్క ప్యాటర్న్ కూడా అర్థం కావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఈ విధంగా స్టేట్మెంట్స్. సో ఇక్కడ చూడండి 4 స్టేట్మెంట్లు ఇచ్చేసిండు. ఈ 4 స్టేట్మెంట్లో ఏవి కరెక్ట్, ఓకేనా, ఏమేమి కరెక్ట్, 1-2, 1-3-4, 2-3-4, 1-2-3-4 ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా స్టేట్ ఎగ్జామ్స్లో కనిపిస్తున్నాయి. కాబట్టి స్టేట్ ఎగ్జామ్స్ కూడా యూటిలైజ్ అవుతుంది మన యొక్క మెటీరియల్ అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క డేటా కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు ఇక్కడ చాప్టర్ వైజ్ వస్తుంది కాబట్టి పైన యొక్క చాప్టర్ యొక్క పాయింట్స్ నేర్చుకుంటారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది క్లాస్ 7 సంబంధించినటువంటి డేటా. అండ్ సేమ్ ఇదే కంటెంట్ మీకు త్వరలోనే తెలుగు మీడియం కూడా రాబోతుంది. సో తెలుగు కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. సో ఈ విధంగా మీకు అయితే డేటా అయితే అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్లాస్ 8, ఓకేనా, అరౌండ్ 286 పేజెస్తో ఈ యొక్క ఫుల్ కాన్సెప్ట్. మనం ఇప్పుడు లాస్ట్లోకి వచ్చేసినాం క్లాస్ 12. సో ఈ విధంగా క్లాస్ 12 దాకా మీకు ఇక్కడ డేటా అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ యొక్క బుక్ అనేది నచ్చింది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాలిటీ సంబంధించినటువంటి యాజ్ పర్ ది ఎన్సీఆర్టీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్నటువంటి ఎంటైర్ డేటా ఈ యొక్క పాయింటర్ రూపంలో అంటే ఎంసీక్యూ రూపంలో అందుబాటులో ఉంది కాబట్టి వీటన్నిటిని ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ డెఫినెట్గా బెటర్ స్కోర్ అనేది ఎగ్జామ్లో చేయండి. అండ్ దాంతోపాటు ఎన్టీపీసీకి, ఆర్పీఎఫ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మెటీరియల్ కాబట్టి దీనిపైన ఎక్కువగా కమాండ్ తెచ్చుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.